सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते नारायणि నమోస్తుతే. ఈరోజు చర్చనీయాంశం శాంతి లేని సాధనలేలా. శాంతి అనేటటువంటి దాని యొక్క ప్రాధాన్యాన్ని గురించి, సాధన యొక్క అవసరాన్ని గురించి కాసేపు ముచ్చటించుకుందాం. కామం క్రోధం చ లోభం చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనే శ్లోకం ప్రసిద్ధమే. మన దేహంలో కామ క్రోధ లోభాలు అనేటటువంటి దొంగలు జ్ఞానం అనే రత్నాన్ని అపహరించేటందుకు కాచుకొని కూర్చున్నారు. కాబట్టి జాగ్రత్త అని భావం. ఏ విధంగానైనా సరే ముందు ఇంటికి దొంగల బెడద లేకుండా చూసుకోవాలి. అప్పుడు కానీ ఇంటిలో శాంతి చేకూరదు. ఒకవైపు ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక దొంగతనం జరుగుతూ ఉంటే సంపాదన ఉంది కదా అని ప్రతిరోజు ₹1,00,000 తెచ్చి లేదా విలువైన ఆభరణాలు తెచ్చి ఇంట్లో ఉంచగలమా? ఉంచినా నిశ్చింతగా శాంతిగా ఉండగలమా? ఏది ఎప్పుడు దొంగల పాలవుతుందో చెప్పలేం కదా. అంటే ఇప్పుడు మనశ్శాంతి అనేది ఒకటి అవసరం ఉందని గమనించకుండానే, అది లేకుండానే అనేకులు అనేక రకాల సాధనలు చేస్తున్నారు. సంపాదించిన కొద్దో గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అహంచేతనో అజ్ఞానం చేతనో పొట్టి పుణ్యానికి పోగొట్టుకుంటూనే ఉన్నారు. అటువంటి వారిలో సామాన్యులే గాక పెద్ద పెద్ద స్వామీజీలు, పీఠాధిపతులు ఉన్నా ఆశ్చర్యం లేదు. శాంతి సాధించిన తర్వాత సాధన మొదలు పెట్టాలన్న సంగతి ఎవరికీ తెలిసి రావటం లేదు. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసేవాళ్ళు ఎందరో ముందుకు వెళ్ళలేక సాధనలకు దండం పెట్టి కూర్చుంటున్నారు. గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు అనే లోకోక్తి ఉండనే ఉన్నది. గాదిలో కందిపప్పు రాసులు రాసులుగా పోస్తూనే ఉన్నాం. కింద పందికొక్కు ప్రతిరోజు రంధ్రం చేసి లాక్కుపోతూనే ఉన్నది. ఏమిటి లాభం? అందువల్ల ఎంతో సాహసించి, ఎన్నాళ్ళైనా శ్రమించి సాధకుడు తన లోపల తిష్ట వేసుకొని కూర్చున్న కామక్రోధారి షడ్వర్గాన్ని ముందుగా రూపుమాపాలి. అందుకోసం ఏ గురువులు, మంత్రదీక్షలు, యోగ సాధనలు అక్కర్లేదు. అంతేగాని అసలైన దాన్ని పక్కన పెట్టి కాసేపు ముక్కు మూసుకొని కాసేపు తెరిచి ఎన్ని యోగాలు చేస్తే మాత్రం కామక్రోధాదులు వదిలిపెట్టి పోతాయా? ఏదో సాధించబడిందని మనసు ఉట్టిగానే మభ్యపెడుతుంది, అంతే. ఇక ఆ భ్రమలో పడి సాధకుడు తానేదో మహా గొప్పవాడైపోయినట్టు తెగ సంబరపడిపోతాడు. ఆ క్షణంలోనే మాయ అతన్ని పూర్తిగా కమ్మేస్తుంది. క్రమంగా సమాజంలో అతడు అందరికీ దూరం అయిపోతాడు. అలా ఎందుకు జరిగిందో అతనికే తెలియదు. కొన్నాళ్లకు నిదానంగా అర్థమైపోతుంది. ప్రయాణంలో తాను ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. నేల విడిచి సాము చేసిన సంగతి అవగతమవుతుంది. ఒకటో మెట్టు ఎక్కకుండా రెండో మెట్టు ఎక్కబోయిన వాడికి మోకాళ్ళు బద్దలవుతాయి కదా. అందుకే గురుపీఠం మీద ఉండి మన్ననలు అందుకుంటున్న స్వామీజీలలోనూ ఈ కామక్రోధాదులే కొట్టవచ్చినట్టు కనిపిస్తూ శిష్యవర్గాన్ని అయోమయంలో పడవేస్తూ ఉంటాయి. శిష్యులను దూరం చేస్తూ ఉంటాయి. ప్రకృతిలో ఉన్న చక్కని ఏర్పాటు అదే. పర్యవసానంగా మరో పరిణతి చెందిన గురువును ఆశ్రయిస్తూ ఉంటారు శిష్యులు. భాగవతం ప్రథమ స్కందంలోని నారదుని వృత్తాంతాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే నేను చెప్పబోయేదానికి సుస్పష్టమైన రుజువులు కనిపిస్తాయి. వ్యాసునితో నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. నేను పూర్వకల్పంలో ఒక దాసీపుత్రుణ్ణి, వేదవాదుల ఇంట్లో పని చేసేవాణ్ణి. ఇంటివారు నన్ను చాతుర్మాస్య దీక్ష చేస్తున్న యోగుల సేవలో ఉంచారు. నేను వారికి ఎంతో శ్రద్ధతో సేవ చేశాను. వారు పాడే కృష్ణలీలను వినేవాణ్ణి. దీక్ష ముగిశాక వారు తీర్థయాత్రలకు వెళుతూ
ఈశ్వర విజ్ఞానాన్ని నాకు దయతో ఉపదేశించారు. ఎంతో ప్రేమతో చూసుకునే మాయమ్మ ఒకనాడు పాము కరిచి చనిపోయింది. నేను విష్ణుమూర్తిని స్తుతిస్తూ సంచరించసాగాను. నదిలో స్నానం చేసి కూర్చున్నాను. ఆనంద బాష్పాలు జాలువారుతున్నవి. శ్రీహరి ఒక క్షణం కనిపించి మాయమైనాడు. ఇలా అన్నాడు: ఏల కుమార శోశిలగా ఈ జననంబున నన్ను కాంచగా జాలవు నీవు, కామముఖ షట్కము నిర్దళితంబు చేసి నిర్మూలిత కర్ములైన ముని ముఖ్యులుగాని కుయోగి కానగాజాలడు, నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్. నాయన, ఎందుకలా వృధాగా ఆయాసపడతావు? నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలిత కర్ములైన మునిముఖ్యులే నన్ను చూడగలుగుతారు. అంతేగాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేడు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించటం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను. ఇక్కడ కుయోగి, చెడ్డవాడైన యోగి అనటం గమనించాలి. ఎన్ని సాధనలు చేస్తేనే ఆ యోగి నిజమైన యోగి కాడు. ఈ మాటలు ఆకాశం నుంచే వినిపించినవి. నా హృదయం పరవశించింది. కాలం కోసం నిరీక్షించాను. కర్మదేహం రాలిపోయింది. శుద్ధ సత్వమయమైన భాగవత దేహం నాకు లభించింది. ఈ లోపల ప్రళయకాలం వచ్చేసింది. బ్రహ్మ నిశ్వాసంలో నుంచి బ్రహ్మలోకి ప్రవేశించాను. మళ్ళీ బ్రహ్మ సృష్టి చేస్తుండగా మరీచి మొదలైన వాళ్లతో పాటు బయటకు వచ్చాను. అన్ని లోకాలు సంచరిస్తూ ఉంటాను. ఈశ్వర దత్తమైన ఈ వీణ తనంత తానే సప్తస్వరాలు పలుకుతుంది. శ్రీహరి కథాగానం తప్ప నాకు మరో ప్రవృత్తి లేదు. ఒక మాట జాగ్రత్తగా విను. యమ నియమాది యోగముల ఆత్మనియంత్రితమయ్యూ కామరోషముల ప్రచోదితంబయగు శాంతి వహింపదు. విష్ణు సేవచే క్రమమున శాంతి కైకొనిన కైవడి నాదు శరీర జన్మ కర్మముల రహస్యమెల్ల మునిమండన చెప్పితి నీవు కోరినన్. మునికుల భూషణ యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకున్నప్పటికీ కామం, రోషం అంటే కోపం మొదలైన వానిచేత అది మాటిమాటికి రెచ్చిపోతూనే ఉంటుంది. కానీ శాంతి వహించదు. ఎప్పుడూ అలజడియే. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది, కానీ మరో రకంగా కాదు. నా పుట్టుపూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను. భాగవతంలోనే దీనికి మరో చోట కూడా ప్రబల నిదర్శనం కనిపిస్తుంది. అది ప్రహ్లాద చరిత్ర. ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపునితో ఇలా అన్నాడు: లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులారూర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వరా. లోకాలన్నీ గెలిచిన వాడివి, గొప్ప తపస్సు చేసిన వాడివి, అయినా ఏం గొప్ప? నీ లోపలి ఇంద్రియాలను, చిత్తాన్ని గెలవలేకపోయావు. అవే నీకు శత్రువులై, అడ్డంకులై ముప్పు తిప్పలు పెడతాయి సుమా అని భావం. దీనివల్ల తేలేదేమంటే, బయట నుంచి నేర్చుకుంటున్న యోగాసనాలు, తీసుకుంటున్న మంత్రదీక్షలు, తెలుసుకొని పాటిస్తున్న నియమనిష్టలు
లోపల హృదయ పరివర్తనను మాత్రం కలిగించడం లేదు. ఇవన్నీ శారీరకమైనవి, బౌద్ధికమైనవే తప్ప హృదయాన్ని పరిశుద్ధం చేయలేవు. కొద్ది కాలం చేసినట్టు కనిపించవచ్చు, అంతేగాని తన పరివర్తనను మటుకు తీసుకురావు. గుణం మాత్రం మారదు. మనిషి మారలేదు, అతని మమత తీరలేదు అన్నట్టే ఉంటుంది. అందుకే రామ్ రామ్ జపన పరాయిమాల్ అప్న అనే రకమైనవి చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు అనేటటువంటి దెప్పి పొడుపుల వంటి లోకోక్తులు పుట్టుకొచ్చినవి. అందుకే సమాజాన్ని చదివిన తత్వవేత్త వేమన ఇలా అన్నాడు: ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఆచారాల పేర కర్మకాండను బిగ్గరగా పట్టుకొని సమాజంలో తక్కిన వారిని హీనులుగా భావిస్తూ, తులనాడుతూ, పరనిందా దోషాన్ని ప్రతినిత్యం మూటగట్టుకుంటూ, అంతరాత్మను పట్టించుకోకుండా ఆత్మద్రోహానికి పాల్పడుతూ ఉండడం పెద్ద పెద్దవారెందరికో బాగా అలవాటైపోయింది. ఇవన్నీ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటానికి తప్ప పైమెట్టు ఎక్కడానికి దోహదం చేయకుండా పోతున్న సంగతి గమనించడమే లేదు. అందుకే అరిషడ్వర్గాన్ని జయించకపోతే ఎప్పుడూ ఆందోళననే, అస్థిరత్వమే. ఇక సాధన ఎలా సవ్యంగా కొనసాగుతుంది? అరిషడ్వర్గాన్ని జయించి ప్రశాంతిని సాధించిన తర్వాతనే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాలి. మంత్రదీక్షలు, యోగ సాధనలు మొదలుపెట్టాలి. అవి మొదలుపెట్టినంత మాత్రాన అవి శాంతించవు. అణిగిమణిగినట్టే ఉంటూ అవకాశం రాగానే విజృంభించి సాధకుని పిచ్చెక్కించగలవు తప్ప సరైన పురోగతి సాధించనీయవు. అరిషడ్వర్గాన్ని జయిస్తేనే మనము ప్రశాంత స్థితికి వస్తుంది మనస్సు. అప్పుడు ఏ సాధనలోనైనా అది ఏకాగ్రం అవుతుంది. లేకపోతే ఇంటి నిండా అసహ్యకరమైన చెత్త కుప్పలుంచుకొని పిండి వంటలు చేసుకుంటామనుకున్నట్టే, ఇల్లు అలుగనిదే పండుగ చేసినట్టే అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. శుభం భూయాత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. మీ డాక్టర్ వెలుదండ సత్యనారాయణ, పరమార్థ కవి.